అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మా చంద్రబాబు గారు పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ చేసిన అన్నా క్యాంటీన్లు ఎంతటి ప్రజాదరణ పొందినవి, ఎన్ని వేల మందికి సరైన భోజనం పెడతానికి సహాయపడింది అందరికీ తెలిసిన విషయమే. రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే చక్కటి భోజనం అందరికీ, పేదలందరికీ వచ్చేట్టుగా ఏర్పాటు చేశారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అప్పటి నుంచి ఎంతో ఆనందంగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందారు. అట్లాంటి అత్యంత ఆదరణ పొందిన పథకాన్ని పోయిన సంవత్సరం కేవలం అన్నా క్యాంటీన్ అనే పేరున్నందువల్ల తొక్కేసి పూర్తిగా ఆపేసి అన్నా క్యాంటీన్ అనే దాన్ని ఏదో కక్షగా వ్యవహరించి మరీ ఆపించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ చేయలేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కూడా చేద్దామని కూడా ట్రై చేశారు ఆ రోజుల్లో. అన్ని ప్రయత్నాలని ప్రైవేట్ వాళ్ళని కూడా చేయకుండా కక్ష కొద్దీ వ్యవహరించి మొత్తం ఆపేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు, రాగానే 100 రోజుల్లోపు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ పూర్తిగా అన్నా క్యాంటీన్లు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. అక్టోబర్ 16 నుంచి అన్ని చోట్ల స్టార్ట్ అవుద్ది. సారీ, ఆగస్టు 16 నుంచి. కానీ ఆగస్టు 15న ఆయన ఎంతో ఆలోచించి అన్నగారి పేరు మీద వచ్చిన పథకం కాబట్టి గుడివాడ అయితే బాగుంటుందని చెప్పి ఈ గుడివాడలో స్టార్ట్ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన వస్తున్నారు. రేపు 12ంటికల్లా 12:15 స్టార్ట్ ఇక్కడ ముహూర్తం ఉంది. మనకి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు. అలాగే అందరినీ కలుసుకుని వాళ్ళతోటి భోంచేసి వెళ్తారు. ఇంత అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి, అదీ కాకుండా ప్రత్యేకంగా గుడివాడని ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుడివాడ ప్రత్యేకతను మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని రేపు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అభిమానులు, అలాగే జనసేన అభిమానులు, కూటమి అభిమానులు మొత్తమే కాకుండా నిజంగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళందరూ వచ్చి రేపటి నుంచి చక్కటి భోజనాన్ని, ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ తెలుగుదేశం పార్టీ తరఫున, గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.